వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెల్లవారుజామున 2 గంటల సమయంలో కోటబొమ్మాలి మండలం ఎత్తిరాజుపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టినటువంటి ఒక తుఫాన్ వాహనం, అందులో 4 ఘటనా స్థలంలో మృతి చెందగా 6 మాత్రం తీవ్ర గాయాలతో నరసనపేట హాస్పిటల్లో చికిత్స పొందుతారు. ప్రస్తుతం వారికి చికిత్స ఇస్తున్నటువంటి వైద్యులు మనతో ఉన్నారు. చూస్తే వాళ్ళ కండిషన్ ఎలాగా ఉంది, వాళ్ళ ఇంజరీస్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా సివియర్ కండిషన్ ఏమన్నా? నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి 6 మెంబర్స్లో ఒకరికి హెడ్ ఇంజరీ ఉంది, కానీ డేంజర్ ఏమీ లేదు. అయినప్పటికీ మనమేమో సిటీ స్కాన్ అన్నదేమో జీజీహెచ్కి తీసుకెళ్ళి చేస్తున్నాము, ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా ఉందా అని చెక్ చేయడానికి. అలాగే 3 లేడీస్కి పెల్విక్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వారికి కూడాను లైఫ్ డేంజర్ అయితే లేదు, కానీ ఆ పెల్విక్ ఫ్రాక్చర్స్కి ఒకరికి సర్జరీ పడుతుంది, ఇంకిద్దరికి కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. వీరు కాకుండా ఇంకిద్దరు మహిళలు ఉన్నారు, ఒకరికి భుజానికి చిన్న దెబ్బ తగిలింది, కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. 6th మెంబర్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. కనుక ప్రస్తుతం వీళ్ళందరూ నిలకడగా ఉంది ఆరోగ్య పరిస్థితి. ఎంతమంది ఈ యాత్రికులు, అందులో మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంత? సార్ టోటల్గా 10 మెంబర్స్ ఆ వెహికల్లో, ఆ తుఫాన్ మీరు చెప్పినటువంటి ఆ తుఫాన్ వెహికల్లో పూరి నుండి శ్రీశైలం వైపుగా ట్రావెల్ చేస్తూ నైట్ 1:30 AM టైంలో ఎత్తురాళ్లపాడు అని కోటబొమ్మాలి మండలం దగ్గర నిల్చున్నటువంటి లారీకి గుద్దేసి ఈ యాక్సిడెంట్ జరిగింది. దానిలో డ్రైవర్కి ఇప్పుడు హెడ్ ఇంజరీ అయింది. 3 మేల్స్ చనిపోయారు. బూరేష్ సింగ్ పవర్ అని, విజయ్ సింగ్ తోమర్ అని, కుషాల్ సింగ్ అనేటువంటి 3 మేల్స్ స్పాట్లో డెత్ అయింది. ఒక మహిళ సంతోష్ బాయ్ అన్న ఆవిడ కూడాను చనిపోయారు. వీరు కాకుండా ఇంకా 6 షేరాబాయ్, సంతోషి బాయ్, సునీల్ పటేల్, సావిత్రి బాయ్, సుమన్ బాయ్, శకుంతల తోమర్ అనేటువంటి 6కి ఇంజరీస్ తగలడం ఇక్కడ మన ఏరియా హాస్పిటల్ నర్సన్పేటకి తీసుకొచ్చారు. వీరంతా కూడా ఇండోర్ దగ్గర ఉన్నటువంటి కండువా జిల్లా నెతన్గావ్ అనేటువంటి గ్రామంకి చెందినవారు. వీరందరూ ఒక ఫ్యామిలీ మెంబర్సే, రిలేటివ్స్. వీరు పూరి నుండి నిన్న ఆఫ్టర్నూన్ 3:30 ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఒరిస్సా ముందు ఒక చోట ఆగి వారి ఫుడ్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తూ ఇక్కడికి వచ్చి ఎత్తురాలపాడు దగ్గర 1:30కి యాక్సిడెంట్ అయింది. రెస్క్యూ ఆపరేషన్ విషయంలో అది అర్ధరాత్రి అయినా కూడా వెంటనే ఆ వెహికల్ నుండి వీళ్ళందరినీ తీసే ప్రయత్నం, వీరు ప్రాణాలతో బయటపడ్డారనుకోవచ్చు. వారందరూ కూడాను వెంటనే ఏంటంటే అక్కడ మన పోలీస్ సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి RSS ప్రచారక్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మన డాక్టర్స్ అందరూ కూడాను నైట్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్, ఎనస్థెటిస్టు, క్రిటికల్ కేర్ ఫిజిషియను, అలాగే డ్యూటీ డాక్టర్ గారు ఇక్కడ వెంటనే క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. వెంటనే వారందరికీ ఎక్స్రేలు కూడా చేశారు. ఇక్కడ మనకి ఎక్స్రే సదుపాయం ఉంది. అక్కడ ఎక్స్రేలు చేసి వీరికి ఉన్నటువంటి ఇంజరీస్ని బట్టి, సివియారిటీని బట్టి ట్రయల్ చేసి వారికేమో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. ఆల్రెడీ మనము జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వారు కూడా అక్కడ టీం, క్రిటికల్ కేర్ టీం అలర్ట్గా ఉన్నారు. అన్ని విధాల ఎటువంటి కొరత లేకుండా సపోర్ట్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రస్తుతం మాత్రం ఇతర రాష్ట్రానికి చెందినటువంటి భక్తులు అయినప్పటికి కూడాను వారికి వచ్చిన కష్టంపై మాత్రం ఈరోజు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ఘటన జరిగిన తర్వాత కలెక్టర్ కూడా వైద్యులను అప్రమత్తం చేశారు. రెస్క్యూ టీం ఏదైతే పోలీసులు, హైవే పెట్రోల్కి మాత్రం వారు వెంటనే ఆ వాహనం దగ్గరకు వచ్చి ఆ చనిపోయిన మృతదేహాలు పక్కా తీసి కొనవైపుతో ఉన్న వీరందరినీ కూడా అవుట్ నర్సనపేట ఏరియా హాస్పిటల్ తెప్పించడం, వైద్య సిబ్బంది అంతా కూడా రాత్రి విధులు నిర్వహించి వారిని మాత్రం ప్రాణాలతో బయటపడే విధంగా చికిత్సను అందించడంలో ఎటువంటి అత్యక్తి. ప్రస్తుతం మాత్రం వారికి వచ్చినటువంటి ఆ ఇంజురీస్ ఏవైతేనో వాటికి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రిమ్స్ హాస్పిటల్కి తరలించేందుకు మాత్రం సన్నద్ధం చేస్తున్నాం. వారికి వచ్చినటువంటి కష్టంలో మేము ఉన్నాం అన్నటువంటి భరోసా, వారిని మాత్రం బతికించింది అన్నటువంటి సంతృప్తి మాత్రం వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. నర్సన్పేట ఏరియా హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.